నమస్కారం. మార్కెట్ పెట్టుబడులు వర్సెస్ భూమి ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఇదే పెద్ద చర్చ, అవునా? ఈరోజు మనం ఈ రెండు భిన్నమైన సంపద సృష్టి మార్గాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఒక ఆసక్తికరమైన మూలం ఎలా విశ్లేషించిందో లోతుగా పరిశీలిద్దాం. ఎలాంటి పక్షపాతం లేకుండా కేవలం ఆ మూలంలో ఉన్న వాదనలు మాత్రమే మనమిప్పుడు చాలా తటస్థంగా డికోడ్ చేయబోతున్నాం. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. ఏ ఆర్థిక నిర్ణయానికైనా పునాదిలాంటి ఒక పెద్ద ప్రశ్న ఉంది. అదేంటంటే, పెట్టుబడులు అసలు సురక్షితమైనవా లేక తీవ్రమైన రిస్క్తో కూడుకున్నవా? మనం పరిశీలిస్తున్న మూలం సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే తన విశ్లేషణను మొదలుపెడుతుంది. కష్టపడి సంపాదించిన డబ్బును రెట్టింపు చేయాలని అందరికీ ఉంటుంది, కానీ ఆ ప్రాసెస్లో దాగి ఉన్న అదృశ్య ప్రమాదాల గురించి ఆలోచించడమే అసలైన గేమని ఇది చెబుతోంది. ఇక ఆధునిక పెట్టుబడులు, వాటికున్న మార్కెట్ రిస్కులు, ముఖ్యంగా వీటిపై ప్రకటనల ప్రభావం ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, క్రిప్టో ఈ పేర్లి మధ్య ఎక్కడ చూసినా మారుమోగిపోతున్నాయి కదా. ఫోన్ తీసినా, టీవీ చూసినా వీటి అడ్వర్టైజ్మెంట్లే కనిపిస్తుంటాయి. వీటిని చాలా సులభమైన, అత్యంత వేగవంతమైన ఆదాయ మార్గాలుగా ఎలా చూపిస్తున్నారో ఈ మూలం ఎత్తి చూపుతుంది. అంటే మార్కెట్ జనాన్ని పెట్టుబడుల వైపు ఎలా నెట్టుకొస్తున్నా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడే అసలు చిక్కు ఉందట. కేవలం ఈ ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి అందులో ఉన్న రిస్క్ను సరిగా అంచనా వెయ్యకుండా గుడ్డిగా పెట్టుబడులు పెడితే అది చివరికి తీవ్రమైన పశ్చాత్తాపానికి దారితీస్తుందని ఈ విశ్లేషణ హెచ్చరిస్తోంది. అరేరే, అనవసరంగా ఆశపడి డబ్బులు పెట్టామే అని ఫీలయ్యేవాళ్లు ఎంతోమంది ఉన్నారని, మెరిసేదంతా సురక్షితం కాదని ఇది సూచిస్తోంది. ఇప్పుడు ఈ ఆధునిక పోకడల నుండి కొంచెం వెనక్కి వెళ్ళి మన పూర్వీకుల జ్ఞానం, అదేనండి ధనవంతుల రహస్యమేమిటో పరిశీలిద్దాం. ఈ మాట వినడానికి చాలా పవర్ఫుల్గా ఉంది కదూ, మన పూర్వీకులు చెప్పినటువంటి సత్యం. అవును, ఈ మూలం దీన్ని ఏదో పాత సామెతలాగా కాకుండా మన కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్న ఒక సజీవ సత్యంగా నొక్కి చెబుతోంది. ఇవాల్టి ఆధునిక మార్కెట్ అస్థిరతకు పూర్తి వ్యతిరేకంగా గతం నుండొస్తున్న ఒక బలమైన, స్థిరమైన సిద్ధాంతం వైపు ఇది మన దృష్టిని మళ్లిస్తోంది. మరి సమాజంలో ధనవంతులు తరతరాలుగా మరింత ధనవంతులుగా ఎలా మారుతున్నారు? లేదా కొత్తగా కోటీశ్వరులు ఎలా పుట్టుకొస్తున్నారు? దీని వెనుక ఉన్న అసలైన బలం పాతకాలంలో వాళ్లు భూమిపై పెట్టిన పెట్టుబడే అని ఈ మూలం స్పష్టం చేస్తోంది. అంటే తరతరాల సంపదకు అసలైన పునాది అప్పటికప్పుడు మారే అంకెల్లో లేదు, స్థిరంగా ఉండే భూమిలోనే ఉందన్నది ఇక్కడి ప్రధాన వాదన. ఇక చివరి విభాగంలోకి వస్తే, సురక్షితమైన పెట్టుబడిగా భూమి మరియు భవిష్యత్తుకు అది ఇచ్చే భద్రత గురించి చర్చించబడింది. మరియు ఇది రెండు విభిన్న మార్గాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అద్భుతంగా వివరిస్తోంది. ఒకవైపు చూస్తే కేవలం ప్రకటనలతో ఆకర్షించి తీవ్రమైన రిస్క్తో కూడి చివరికి పశ్చాత్తాపానికి దారితీసే ఆధునిక పెట్టుబడులు, దానికి పూర్తి రివర్స్లో పూర్వీకుల కాలం నాటి నమ్మకంగా నిలిచి నిరంతర లాభాన్నిస్తూ కుటుంబానికి పూర్తి భద్రతనిచ్చే భూమి. ఈ రెండింటి మధ్య ఉన్న ఆ కాంట్రాస్ట్ను ఈ మూలం చాలా సూటిగా, స్పష్టంగా చూపిస్తోంది. దీని ఫైనల్ కంక్లూషన్ ఏంటంటే, భూమి మీద పెట్టే పెట్టుబడి అనేది కేవలం ఈరోజుతో ఆగిపోయేది కాదు, అది నిరంతరంగా లాభాలను ఇస్తూనే ఉంటుందని, రేపటి రాబోయే తరాలకు, అంటే ఒక కుటుంబం మొత్తానికి అది ఒక తిరుగులేని ఆర్థిక భరోసానిస్తుందని ఇది వాదిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఈ రోజుల్లో కుటుంబానికి కొండంత అండగా నిల్చే ఒకే ఒక సురక్షిత మార్గంగా భూమిని ఇది ప్రదర్శిస్తోంది. ఇక ఈనాటి మన విశ్లేషణను ఒక చిన్న కాని చాలా ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మన ఆర్థిక భవిష్యత్తును ప్లాన్ చేసుకునేటప్పుడు అసలు రిస్క్ అనే పదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఏ రోజుకారోజు మారిపోయే మార్కెట్ ఒడిదుడుకులను రిస్క్ అంటామా? లేక దీర్ఘకాలంలో మన కుటుంబానికి ఎలాంటి ఆర్థిక భద్రత లేకపోవడాన్ని అసలైన రిస్క్ అంటామా? ఈ ఒక్క ప్రశ్న చాలు మన పెట్టుబడి నిర్ణయాలను మరోసారి పునరాలోచించుకోవడానికి. ఈ విశ్లేషణ ద్వారా ఒక కొత్త కోణాన్ని మనం డీకోడ్ చేశామనుకుంటున్నాను. ఈ టాపిక్ గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి మీలో కూడా కలిగిందని